వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ప్రియాంక గాంధీ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా విమర్శలు స్టార్ట్ చేసింది సార్. రాయ్బరేలీకే రాహుల్ సై అన్నారు. ఇప్పుడు వైనాడ్ను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ స్థానంలో తన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతూ ఉన్నారనేది రాహుల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఇది. కాంగ్రెస్ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ ఎద్దేవా చేస్తోంది. ఏం సాధించిందని ప్రియాంక గాంధీకి ఇస్తారు? మీ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళకి ఇవ్వరు? ఏం మెరిట్ ఉందని కాంగ్రెస్లో ప్రియాంక గాంధీకి ఆ టికెట్ని ఇస్తారు అని చెప్పేసి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెట్టాలన్నది ఆ పార్టీ ఇష్టం తప్ప బీజేపీ నిర్ణయించదు కదా. ఎస్ సార్. అంటే మెరిట్ అంటే ఏంటి? దానికన్నా నీట్ లాగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందా? దానికన్నా పేపర్ లీక్లు ఉంటాయా? దానికి గ్రేస్ మార్కులు ఉంటాయా? ఏం చేయాలి దానికి? ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలవలేదు ప్రియాంక గాంధీ అని పార్టీకైనా ఏమన్నా చేశారా అంటే తనకి బాధ్యతలు చెప్పిన చోట సరైన పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు అన్నది. నిర్మలా సీతారామన్ ప్రత్యక్ష ఎన్నికలు ఎక్కడ గెలిచారు చెప్పండి? దేశ ఆర్థిక మంత్రి కదా. అంటే దేశ ఆర్థిక మంత్రి బాధ్యతలు ప్రత్యక్ష ఎన్నికల్లో ఏనాడు గెలవని వ్యక్తికి అప్పచెప్పారా లేదా? ఇప్పటికీ డిఫెన్స్ మినిస్టర్, దేశ రక్షణ అంటే దేశ రక్షణ దేశ ఆర్థిక శాఖల్ని ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని ఆ అనుభవం కూడా లేని వ్యక్తికి మీరు ఎలా ఇచ్చారు చెప్పండి? జయశంకర్ కేంద్ర విదేశాంగ మంత్రి, ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశాడా? మీరు జేపీ నడ్డా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడా? ఆయన రాజ్యసభ నుంచి వచ్చాడా? బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు కదా. రాజ్యసభ ఇప్పుడు కేంద్ర మంత్రి కదేనా, కేంద్ర మంత్రిగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల నుంచి రాలేదు కదా. అసలు లాజిక్ ఏమైనా ఉంటుందా ఇది? సో ఇప్పుడు అరుణ్ జైట్లీ ప్రత్యక్ష ఎన్నికలు ఓడిపోయాక మోడీ ఫస్ట్ టర్మ్లో ఆయన తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేశారు. ఓడిపోయాక మరి ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నాడా? మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఉన్నాడా? దేశ ప్రధానిగా 10 ఏళ్ళు చేశారు కదా. అప్పుడు అభ్యంతరం ఎందుకు రాలేదు బీజేపీకి? అంటే మన్మోహన్ సింగ్ అయితే అభ్యంతరం అంటే సమస్యల గాంధీ కుటుంబం మీద కోపము ద్వేషము తప్ప నిజాయితీగా ప్రత్యక్ష ఎన్నికలే ప్రాతిపదిక అయితే మన్మోహన్ సింగ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ పోటీ చేయలేదు, కార్పొరేటర్ కూడా పోటీ చేయలేదు కదా. మరి ఆయన దేశ ప్రధానిగా 10 ఏళ్ళు ఉంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? నాకు అర్థం కాని అంశం. ఈయన ప్రత్యక్ష ఎన్నికలు ఎప్పుడు పాల్గొనలేదు. ఈయన ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిండు? ఏ లోక్సభ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించిండు? ఎట్లా ప్రైమ్ మినిస్టర్ ఇస్తారు? గెలిపించింది సోనియా గాంధీ కదా. సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని బీజేపీ అడిగిందా? 2004లో కాంగ్రెస్ పార్టీని యూపీఏని గెలిపించింది మన్మోహన్ సింగ్ కాదు కదా. మన్మోహన్ సింగ్ చూసి ఎవరైనా ఓటేశారో నాకు చెప్పండి? 2004లో సోనియా గాంధీని చూసి ఓటేశారు కదా. మరి సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని బీజేపీ డిమాండ్ చేయాలి కదా. అప్పుడేమో సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతారంటే విదేశీ వనిత ఎలా అవుతారన్నారు. సో అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయితే అభ్యంతరం లేదు. ప్రియాంక గాంధీ లోక్సభకు పోటీ చేస్తే అల్టిమేట్గా ప్రజలు నిర్ణయిస్తారు కదా. ప్రజలు ఎన్నుకుంటేనే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమించినంత మాత్రాన, ఎంపిక చేసినంత మాత్రాన, రాహుల్ గాంధీ ప్రకటించినంత మాత్రాన అల్టిమేట్గా వాయనాడ్ ప్రజలు ఎన్నుకుంటేనే పార్లమెంట్ మెంబర్ అవుతారు. ఎన్నుకోకపోతే పార్లమెంట్ మెంబర్ కారు కదా. మరి పార్లమెంటు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని నువ్వు ఏం చేసావు? ఎలా అధికారం ఉంది అంటే అలా ఉంటుండ్రా? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, కేంద్ర క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు? అదే కేరళ నుంచి జార్జ్ కురియన్ ఉన్నాడు, ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచాడా? సో ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక గాంధీ కుటుంబం కనుకనే ఇచ్చారు, ఆ మెరిట్ ఏంటి? ఈ మాటను నారా లోకేష్ని అడగలుగుతాడా మోడీ? అడగమనండి. నీకు అయ్యా తెలుగుదేశంలో సీనియర్ లేరా? మీరు యనమల రామకృష్ణుడు లేడా? గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేడా? మీరు కళా వెంకట్రావు లేడా? వీళ్ళంతా చాలా సీనియర్లు కదా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేడా? వీళ్ళంతా చాలా చాలా సీనియర్లు కదా. మరి వీళ్ళెవరికీ లేని హోదా నారా లోకేష్కి ఎందుకు ఇస్తున్నావు అని మోడీ అడుగుతాడా? అడగమనండి. సో దీనికి లాజిక్ ఉండాలి కదా. అప్నా దళ్కు అనుప్రియ పాటిల్ ఎందుకు? ఇంకెవరు లేరా అని అడగమనండి. చిరాగ్ పాస్వాన్ ఎందుకు? ఆయన మించిన మెరిటోరియస్లు లోక్ జనశక్తి పార్టీ లేరా? రామ్ విలాస్ పాస్వాన్ కొడుగ్గా వచ్చారు కదా అని. కర్ణాటకలో విజయేంద్రను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేశారు. ఆయన యడియూరప్ప కొడుకని చేయకపోతే వేరే మెరిట్ ఏమని చెప్పండి? మరి మెరిట్ తండ్రి చూసే కదా అపాయింట్ చేసింది. మరి బీజేపీని ఇంకెవరు కార్యకర్తలు లేరా? యడియూరప్ప కొడుకే ఉన్నాడా అనే ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. సో వసుంధరా సింధియా కొడుకు దుష్యంత్ సింగ్ ఆయన ఎంపీ అయ్యాడు కదా. మరి అక్కడ బీజేపీలో ఇంకెవరు కార్యకర్తలు లేరా? వసుంధరా సింధియా కొడుకే ఉన్నాడా అనే ప్రశ్న అడగమనండి. రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుస్తాయి. అందువల్ల సెలెక్టివ్గా క్వశ్చన్ చేయకూడదు. అడిగితే వీళ్ళందరిని అడగాలి, మీ మిత్రపక్షాలను కూడా అడగాలి.
మీరు అకాలీదళ్ ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు కోడలు కాకుండా వాళ్ళకి ఇంకా ఏ హోదాతోని ఏ మెరిట్తోని ఏ సీనియారిటీతోని మిగతా వాళ్ళు ఎవరు పక్క పెట్టి ఎందుకు వచ్చారు? అకాలీదళ్ నాయకులు అడగమనండి. రాష్ట్రీయ లోక్దళ్ ఇటీవల ఎన్డీఏలో చేరారు. ఆయన చరణ్ సింగ్ కొడుకు అజిత్ సింగ్, చరణ్ సింగ్ మనమడు అజిత్ సింగ్ కొడుకు కాకపోతే జైర్ సింగ్కు ప్రత్యేకంగా మెరిట్ ఉంది. ఆయన ఎవరిని గెలిపించాడు? సో ఆయన ప్రత్యేకంగా ఆయన సొంత బలం మీద తండ్రి తాతల పేర్లు చెప్పుకోకుండా రాజకీయాలు చేశాడా? మరి ఆర్ఎల్డీని మీ పార్టీ మీ ఎన్డీఏ కూటమిలో ఎలా చేర్చుకున్నారు? ఇన్ని ఉదాహరణలు చెప్తున్నాడు కదా, ఒక్కటి కాదు రెండు కాదు. మరి వీళ్ళందరూ మెరిట్తోనే వచ్చారా? సో మెరిట్తోనే నాయకులు అయ్యారా? కోర్స్ మెరిట్ ఒక ఫ్యాక్టరే కావచ్చు, కాదని అంటలేను. అల్టిమేట్గా నారా లోకేష్ను మంగళగిరి ప్రజలు 90,000 మేరతో గెలిపించారు, అదే మెరిట్ కదా. దాని మించిన మెరిట్ ఏముంటుంది? సో కానీ అల్టిమేట్గా బేసిక్గా మరి అంతకన్నా సీనియర్ లేరా అంటే ఉన్నారు. రాజకీయాలు అలా, రాజకీయ పార్టీలు వాళ్ళ వ్యవస్థ. మీరు ఓవరాల్గా రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల గురించి దేశమంతా మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడారు. మీరు గమనించండి, మొన్న లోక్సభ ఎన్నికల సమయంలో ప్రతి చోట వెళ్ళి బాపర్ బేటా పరివార్వాదీ అని మాట్లాడాడు, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ సభలో కూడా పరివార్వాది బాపర్ బేటా అన్న పదం మాట్లాడలే. 2019లో మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడలే. ఇలా సెలెక్టివ్గా మాట్లాడితే మీరు విమర్శిస్తే వారసత్వ రాజకీయాల్ని మీరు ఆంధ్రప్రదేశ్లోనే విమర్శించండి, కేరళలోనే విమర్శించండి, ఎక్కడైనా విమర్శించండి. లేదు, వారసత్వ రాజకీయాలు దేశంలో ఉన్నాయి. అల్టిమేట్గా వాళ్ళైనా ప్రజల్లో ప్రూవ్ చేసుకోవాల్సిందే. రేపు లోకేష్ అయినా మంగళగిరిలో గెలవక ముందు నువ్వు అన్నావు, గెలిచిన తర్వాత ఏమంటావు అన్నావు. అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు కదా, చంద్రబాబు నాయుడు కొడుకు కనుకనే ఎన్నుకున్నారంటే మరి చంద్రబాబు నాయుడు కొడుకైనా ఓడించారు కదా 2019లో. సో 2019లో చంద్రబాబు నాయుడు కొడుకైనా ఓడించారు, 2024లో చంద్రబాబు నాయుడు కొడుకని గెలిపించారంటే అప్పుడు మరి ఓడించినప్పుడు మరి చంద్రబాబు నాయుడు కొడుకని ఓడించారు కదా. అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకున్నప్పుడు నాయకుడు అవుతాడు. ఇప్పుడు ప్రియాంక గాంధీని కూడా వాయనాడులో ప్రజలు ఎన్నుకున్న తర్వాత నాయకురాలు అవుతారు, ప్రజలు ఎన్నుకోవద్దు నాయకురాలు కారు. అసలు విషయం ఏంటంటే ప్రియాంక గాంధీ ఇది మోర్ పవర్ఫుల్ అరేటర్. మీరు రాహుల్ గాంధీని పప్పు 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 అని అవమానించారు. రాహుల్ గాంధీ మోడీ కన్నా 300% ఎక్కువ మెజార్టీతో గెలిచి 99 ఎంపీస్ గెలిచారు. ఇప్పుడు 3 ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ స్ట్రెంత్ 102కు పెరిగింది. సో 230 దాటిపోయింది ఇండియా కూటమి. ఒక శక్తివంతమైన ప్రతిపక్షంగా ప్రజల మ్యాండేట్ పొందిన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఎంటర్ అవుతున్నాడు. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా జోడైతే డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ అపోజిషన్ అవుతుంది. ఎందుకంటే ప్రియాంక గాంధీకి ఉన్న కెరిష్మా మనకు తెలుసు. ఆమె కాంగ్రెస్ పార్టీలో ఏం సేవలు అందించిందని కాంగ్రెస్ పార్టీ విజయానికి అనేక చోట్ల ర్యాలీస్ చేసింది, పాల్గొన్నది. సో ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే ప్రాతిపదిక కాదు ఇప్పుడు కూడా. సో బట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఆమె దోహదం చేసిందా లేదా? మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అడిగితే తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నిసార్లు ప్రియాంక గాంధీ కావాలి మాకు అని అడగలేదా? మాకు ఏ మెరిట్ లేకపోతే ఎందుకు అడిగింది ప్రియాంక గాంధీని? ఇంకెవరన్నా వేరే వాళ్ళు అడగచ్చు కదా. సో ప్రియాంక గాంధీ మాకు సభలకు రావాలని తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు అడిగింది? సో అందువల్ల ప్రియాంక గాంధీని ఎదుర్కోవడం కూడా కష్టం. ఎందుకంటే రాహుల్ గాంధీని అవహేళన చేసినట్లుగా, అవమానించినట్లుగా మహిళా నాయకులని అవమానించడం కూడా కష్టం. అందువల్ల కూడా ప్రియాంక గాంధీతో ఇప్పుడు ఛాలెంజ్. అటు రాహుల్ గాంధీ ఇటు ప్రియాంక గాంధీ అటాక్ పెడితే డెఫినెట్గా మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది. అందుకొరకు ప్రియాంక గాంధీని అవహేళన చేయడం. బట్ గాంధీ కుటుంబము గ్రిప్ పెరిగింది కాంగ్రెస్ పార్టీ పైన. సో ఇప్పుడు 3 సోనియా రాజ్యసభలో, లోక్సభలో రాహుల్, ప్రియాంకలు అంటే అల్టిమేట్గా మనం అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబమే అసెట్, గాంధీ కుటుంబమే లయబిలిటీ. నిన్నటిదాకా గాంధీ కుటుంబం ఏం చేయలేదన్నారు. ఇవాళ గాంధీ కుటుంబం వల్లనే కాంగ్రెస్ రివైవ్ అయింది, కళ్ళ ముందు కనబడుతుందని అందరూ ఒప్పుకుంటున్నారు. అందువల్ల మనకు ప్రజాస్వామ్యంలో ఒక అంశం పైన స్టాండ్ తీసుకుంటే అది తమవారు కాదు అనే సంబంధం ఉండకూడదు. వారసత్వ రాజకీయం తప్పంటే అది తమ మిత్రపక్షాల విషయంలో కూడా తప్పనే ధైర్యం ఉండాలి, తమ సొంత పార్టీలో కూడా దాన్ని ఎలో చేయకూడదు. కానీ మేము ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగతా అంతటా తప్పు, ఆంధ్రప్రదేశ్లో మాత్రం రైట్ అంటే అది కూడా 2019లో రాంగ్, 2024లో రైట్ అంటే దీన్ని ఏం క్రెడిబిలిటీ ఉంటుంది? సో అల్టిమేట్గా మన దేశంలో రాజకీయ పార్టీల్లో వారసత్వం ఉందన్నమాట నిజం. సో వారసత్వం ఉన్నా అల్టిమేట్గా ప్రజల తీర్పులతోనే వాళ్ళ నాయకులకు కావాలి. ప్రజల తీర్పే లేకపోతే వాళ్ళ నాయకులే కాలేరు. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కొడుకే కావచ్చు, కానీ ఉత్తరప్రదేశ్లో ఆయనని వాళ్ళు నడిపించాల్సింది ఆయన నాయకత్వమే కదా. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కొడుకే కావచ్చు,
ప్రజలు ఓట్లేస్తేనే 2019 150 సీట్లు వచ్చాయి కదా. సో అందువల్ల అల్టిమేట్గా ప్రజలు ప్రజాక్షేత్రంలో ప్రూవ్ చేసుకున్నప్పుడు మనం అనటానికి అవకాశం ఉండదు. రైట్ సార్. ఇక ఎన్నికల ప్రచారంలో చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు మోదీని దైవాంశ సంభూతునిగా